నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ టైం నేను నారు ఇప్పుడు కూడా డౌటే నాకు. మీకు చెప్తా చేయొద్దని నేను చేస్తా. జంబో పాలకూర అసలు తీయడానికి కూడా వచ్చేటట్లేదండి. ఆశపడి తెచ్చాను కానీ కొనే పని లేదు ఇంకా మనం. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మంచి గార్డెనింగ్ వీడియో అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే ఇవ్వండి, నారు తీసుకొచ్చాను విజయవాడ నుంచి. అయితే ఏమేమి తీసుకొచ్చాను, వీటిని ఎలా పెడుతున్నాము ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. కొన్ని ఇట్లా వాడిపోయినాయి, ఇంకా ఇవన్నీ పెట్టుకుందాము. మొత్తం కొన్ని కాకర, సొర ఇవి కూడా తీసుకున్నాను అనమాట. ఏంటి మొక్కలు కరువు వచ్చినట్టు తెచ్చాను. క్యాబేజ్, బ్రోకోలీ ఇవి కూడా. వీటిని తక్కువ ప్లేస్లో ఎట్లా ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు అనేది మీకు షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకోకుండా రండి. సో ముందైతే ఇవ్వండి, ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే వెళ్తూ ఊగులాడుకుంటూ వెళ్ళాము, ఏం కవర్లు ఏం తీసుకెళ్ళకుండా. దాంతో మూలంగా ఒక క్యారీ బ్యాగ్ వచ్చింది. అండ్ ఇక్కడ విజయవాడ నుంచి తీసుకొచ్చాం కనుక అక్కడ మామయ్య గారు ఇట్లా బకెట్లో పెట్టించారు నలిపోకుండా. కొన్ని మొక్కలు చాలా తొందరగా పగిలిపోయినాయండి. ఎందుకన్నా మరి ఇక్కడ నేనైతే ప్రస్తుతానికి ఈ సీజన్కి ఇట్లా గడిపేద్దామని చెప్పి ప్లాస్టిక్ మొక్క అడ్డం పెట్టాను. ఇందులో ఆల్రెడీ టమాటా మొక్కలు ఉన్నాయి. మళ్ళీ కూడా నేను ఆ వెరైటీ ఏంటో తెలీదు. చెర్రీ టమాటో అయితేనేమో తీసేస్తా, లేదు ఏదైనా డిఫరెంట్ అయితేనేమో చెర్రీ టమాటో అనే అనిపిస్తుంది. అందుకని చూద్దాము, ఏదన్నా దీనిలోకి టమాటోస్ కూడా తీసుకొచ్చా నేను, అయ్యే పెడతా. ఫస్ట్ టైము నేను నారు బెండ నారు కూడా కొన్నానండి. అసలు మరీ చిత్రంగా బెండ నారు కొనుక్కొచ్చాను చూడండి, అట్లా ఉంటుంది మనతోటి. ఏం చేస్తాను చెప్పండి, నేను 4 చోట్ల పరిగి పెట్టాలి. నేను ఇవ్వండి, ఇవి టొమాటో 2 మొక్కలు కాడికి పెడుతున్నానండి. అంత ఆరోగ్యంగా అయితే లేదు నారు, పర్లేదు బతుకుతుందని అనుకుంటున్నాను. ఇట్లా చక్కగా 2 కాడికి పెట్టేసి మట్టిని ఇట్లా కొంచెం ఒత్తాలండి, అప్పుడు చక్కగా సెట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ కూడా మళ్ళీ కొంచెం ఇంకొక 2 పెట్టేస్తున్నాను. ఆల్రెడీ అందులో ఒక 2 ఉన్నాయి కదా. సో అట్లా ఈసారి వంగ మొక్కలు ఏంటంటే అండి మొలిసినాయి అని చెప్పి పెట్టాను, అవి ఎడపెడ ఏంటేంటో కాస్తున్నాయి. నాకు పర్సనల్గా పర్పుల్ కలరు పొడవి ఉంటాయి కదండి, అవి ఇష్టం కూరకి. ఇంకా అందుకని చెప్పి అవి తీసుకొచ్చాను. కానీ ఆకులు చూస్తుంటేనేమో మరి తెల్లగా ఉన్నాయి, చూడాలి. ఇప్పుడు ఇవి కూడా డౌటే నాకు. వాళ్ళు చెప్పారు కానీ మరి మ్యాక్సిమం కరెక్టే ఉంటాయి నర్సరీలో తెచ్చినవి అయితే. ఇంకా ఈ పెడదాం వంగనారు. ఇంకా బెండలు కూడా తెప్పించా, ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. కానీ అసలు ప్లేస్లో ఎక్కడేం పెట్టాలో అర్థం కావట్లేదు. ఇది మన అడవి మామిడి అండి, ఎందుకన్నా మొక్క అట్లా అయిపోయింది. ఈ టబ్బు కూడా పగిలిపోయింది, దీనికి కూడా అట్లా అడ్డం పెట్టాను. సరే ఈ సీజన్ వరకు గడుపుదాంలే అని చెప్పి ఇందులో ప్రస్తుతం అయితే ఈ 2 వంగ మొక్కలు పెట్టేస్తున్నానండి. అంటే దాన్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు, ఒకవేళ అది వస్తుందేమో అన్న ఆశ. అందుకని వస్తే అప్పుడు ఇవి కాపు కాసే లోపల దాన్ని ఏం చేయాలని చూడొచ్చు. పచ్చి కూడా ఏం ఉందనిపించట్లే, మరి చూద్దాం. మన తోటలో ఏదైనా జంబో టమాటాలు, జంబో వంకాయలు అట్లా కాస్తాయి కదా, ఇది జంబో మొక్క అనమాట. చూసారా చెర్రీ టమాటోది ఎట్లా ఉందో చూడండి, ఇదంతా ఆక్యుపై చేసేసింది. కాయలు కూడా ఉన్నాయి, కొంచెం ప్రశాంతంగా కోసుకోవాలి. ఇటు సంగతి తర్వాత చూద్దాము. ఇంకా ఈసారి నేను అనుకున్నట్టుగా కొంచెం ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతుందండి నిమ్మ మొక్క, పూత వచ్చింది. కాకపోతే ఇంకా ఈ తొట్టికి సరిపడినంతగా మొక్క పెరగలేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్కి అయితే మాత్రం ఇంకా నిమ్మకాయలు కొనే పని లేదు ఇంకా మనం. అది కాకపోతే ఇక్కడ మళ్ళీ ఒక పొరపాటు చేశా, తెలిసి చేస్తూ ఉంటాయి ఇట్లాగే. ఇందులో ఇది పెట్టానండి చెమ్మకాయ మొక్క.
అక్కడంతా ముందు నుంచి పొద్దున్నే అటు సైడ్ నుంచి ఎండబడాలి, తూర్పు నుంచి. ఇదంతా ఇక్కడ మూసేసింది, మళ్ళీ భయం, అదొక భయం. కాకపోతే ఇటు నుంచి బాగానే ఎండ పడుతుంది. ఇట్లాంటివి చేస్తూ ఉంటాను అనమాట. మీకు చెప్తా చేయొద్దని నేను చేస్తా, అది తిక్కల పనులు. చూస్తున్నారు కదా, ఇది పర్పుల్ క్యాబేజ్. అయితే ఇట్లా పెద్ద టబ్స్ ఉన్నప్పుడు ఒక సైడ్కి పెట్టేసుకోవచ్చు మనం, అది పక్కకి పెరుగుతుంది. పైన వేరే మొక్కల్ని ఏం డిస్టర్బ్ చేయదు, హ్యాపీగా ప్లేస్ మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో అయితే ఒక పక్కకి ఇది పెట్టేస్తున్నాను. ఒకవేళ టమాటా మొక్కలు పెరిగినా కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదండి, చక్కగా. కాకపోతే ఏంటంటే చూసి పెట్టుకోవాలి, ఎండబడే ప్లేస్లో పెట్టుకోవాలన్నమాట. అది ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, అదే పెరుగుద్ది పక్కకి. సో ఇది వేరే అట్ని దేన్ని డిస్టర్బ్ చేయదు. కాకపోతే మనం ఇన్ని రకాలు పెట్టాం కనుక దానికి సరిపడినంత ఫుడ్ పెట్టాలి, అది మాత్రం చూసుకోవాలి. ఇక్కడైతే టమాటా మొక్కలు పెడుతున్నానండి. ఇప్పుడు ఇదిగోండి, ఇది వాకాయ మొక్క. సీజన్కి అయితే కాసేసింది, కోసేసాను, అయిపోయింది. ఇంకా మళ్ళీ రావు, మొత్తం ట్రిమ్ చేసాను. ఇక్కడ ఎందుకు పెడుతున్నాను అంటే నాకు దాన్ని ఇప్పుడు సపోర్ట్గా తీసుకుంటాను అనమాట. ఈ చెర్రీ టమాటాలకి చూసారా, ఇది బోగన్ విలా. అప్పుడు ఊరికే కొమ్మ ఇట్లా గుచ్చాను, దానికే ఇది అల్లుకుపోతుంది అనమాట. అట్లా మనము చూసుకున్న ప్లేస్ ఎక్కడ పెడుతున్నాము, దానికి పాకటానికి అక్కడ సోర్స్ ఉందా లేదా అనేది చూసుకుని పెట్టుకుంటే బాగుంటుంది, లేదు పెరగడానికైనా సోర్సు. ఇదిగోండి, ఇది ఎత్తు తక్కువ ఉన్న పాట్ అనమాట. ఇందులో లాస్ట్ ఏమో నేను మొత్తం చక్క 4 ఏపులు 4 వచ్చేస్తాయని ఆవేశంగా పెట్టాను, కానీ బాగా రాలేదన్నమాట. అందుకని ఈసారి ఏం చేస్తున్నానంటే 2 పెడుతున్నా. కాకపోతే ఇది ఇట్లా కలిసిపోయిందండి, తీసి పెడుతున్నా. బతుకుతే ఇబ్బంది ఏం లేదు. ఇదిగోండి, ఇట్లా పెద్ద తొట్లు ఉంటే కనుక చూసి దాంట్లో మనం ప్లేస్ మేనేజ్ చేసుకోవాలండి. ఇట్లా చూసారా, ఇవన్నీ అప్పుడు మనం సమ్మర్లో వేసాము పశువులేరు వేయటం మూలంగా ఏంటంటే అవి నెమ్మదిగా రిలీజ్ అవుతూ ఉంటాయి చక్కగా. ఇప్పుడు మనకు వర్షాలకి నాని చక్కగా ఉంది చూడండి. దీనిలో ఆల్రెడీ మిర్చి మొక్క ఉంది, దీనిలోనే పక్కకి ఇది పెట్టేస్తున్నా. ఇది బ్రోకోలీనో తెలియదు, క్యాబేజో తెలియదు అండి, ఏదైనా పర్లే, ఒక్కటి పెడుతున్నా. ఒక కుండీలో ఒకటేనండి, ఎక్కువ పెట్టద్దు. ఏది మనం ఆల్రెడీ దాంట్లో పచ్చిమిర్చో వంగో ఉందనుకోండి, ఒకటే పెట్టండి. జంబో పాలకూర అసలు తీయడానికి కూడా వచ్చేటట్లేదండి, అంత గట్టిగా ఉంది. అయితే ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఇక్కడ పాకడానికి ఉందన్నమాట, అందుకని చెప్పి ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. సొరపాదు పెడుతున్నానండి. ఇది మనం పాతజాతికి చెందినవి, కొంచెం వెడల్పుగా ఉన్న తొట్లో పెట్టుకుంటే బాగా వస్తాయి. మట్టి చక్కగా లూజ్ చేసుకుని పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా పెట్టేటప్పుడు, నేను ప్రతిసారి చెప్తున్నా. అలాగే మనం ముందే చక్కగా కొంచెం వాటర్ పోసి తడుపుకొని సిద్ధం చేసి చక్కగా మట్టికి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట, మట్టిని ముందే మొక్క పెట్టడానికి. సో ఇక్కడ నుంచి ఇది ఇలా ఎక్కేస్తుంది. అది దీన్ని ఇంకో చాట ఎక్కడైనా పెడదాము. ఇప్పుడు ఇందాక మనం టమాటా మొక్క పెట్టుకున్నాం కదండి, ఆ కుండీలోనే అవతల పక్కన గోడ వైపుకి ఇది పెట్టేస్తున్నాను అనమాట, సొరపాదు. ఇక్కడ పాకేవి ఏం లేవు ఈ ప్లేస్లో, అందుకని చెప్పి కాకరపాదులు పెడుతున్నానండి. ఇది 2 పెడుతున్నా, ఒకటి కాకపోయినా ఒకటి వస్తుంది. సో 2 పెట్టేస్తున్నా. కొంచెం 2 రోజులు ఆగి మారాకు వచ్చినాక, పెట్టినాక మారాకు వచ్చినాక అప్పుడు దీనికి కర్ర పాతి అప్పుడు దాన్ని బేస్ చేసుకుని కట్టుకోవాలండి. దీన్నే డైరెక్ట్ కట్టారనుకోండి బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఏర్లు. ఇదిగోండి, ఇవైతే అస్సలు బాగాలేవు బేరపాదులు, ఆశపడి తెచ్చాను. కానీ ఇవి యాక్చువల్గా నాకు వెళ్ళటానికి కుదరక నేను వేరే వాళ్ళకి చెప్పాను, తీసుకొచ్చారు. కానీ అసలు బాగాలేవు. వాళ్ళు మనకు మంచి చూపిస్తారు కానీ కవర్లో పెట్టేటప్పుడు ఇట్లాగే చేస్తారండి, చూసి తెచ్చుకోవాలి. మనం ఎంత చూసుకున్నా కానీ ఏదో ఒకటి ఇట్లాగే అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇది పెద్ద తోటలో పెడుతున్నాను, చూద్దాం బతికితే కనుక. ఈ చిక్కుడుపాదు ఇంకెన్ని రోజులు కాస్తుందో తెలియదు, అయినా ఇటు పక్కన కూడా ప్లేస్ ఉంది, దానికి ఎక్కిద్దాం. అది సో ఇక్కడే మన పచ్చిమిర్చి తోట ఉంది, ఇదిగోండి ఇదంతా. సో ఇక్కడే తులసివనం ఉంది, ఇక్కడే కొత్తిమీర ఉంది. అది ఇక్కడ అయితే మాత్రం తోట అంతా తడిపేసి నీళ్ళగా ఉంది, చక్కగా చెంగు దోపేసుకుని అసలు నేను నా అవతారం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు సైడ్ అంతా పాకే మొక్కలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా మీకు, పాతజాతికి చెందినవి ఉన్నాయి. చిక్కుడు ఉంది, ఇందులో కాకర ఉంది, సొర ఉంది, సొర లేదు,
చిక్కుడు, కాకర, లాంగ్ బీన్స్ ఉన్నాయి, రెడ్ కలర్వి, పర్పుల్ కలర్వి. ఇంకా వీటిలో బయట సైడ్కి నేను అన్నీ కూడా ఇవి బ్రోకోలీ, క్యాబేజీ ఇవన్నీ పెట్టేస్తున్నానండి. సో ఇది ఎవ్రీ టైము నేను ఇట్లాగే చేస్తాను. అంటే ప్రతి వాళ్ళు పాత వాళ్ళే చూడాలని లేదు కదండి వీడియోస్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసి నలుగురు అంటే నలుగురికి ఉపయోగపడినా చాలు అనేది నా ఉద్దేశం. ఇదిగోండి అన్నీ కూడా ఇట్లా సైడ్ నుంచి పెట్టేసాము. ఖాళీ ఉన్న కాడ, ఖాళీ ఉన్న దగ్గర ఖాళీ ఉన్నట్టుగా పెట్టేశాను. ఇంకా పెట్టాల్సినవి ఉన్నాయండి. ఇంకైతే బెండ మొక్కలు అయితే మాత్రం ఇక్కడ అసలు ప్లేస్ లేదు, అక్కడ ఆ ఇంటి పైన పెడతాను. మేము ఉండే ఇంటి పైన చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, మీకు 2 టెర్రస్ గార్డెన్లు ఉన్నాయా అని. ఉన్నాయండి. ఒకటేమో మేము ఉండే ఇంటి పైన, ఒకటేమో మా ఆఫీస్ పైన. ఆఫీస్ అంటే అది ఇప్పుడు ఖాళీగానే ఉందిలేండి. సో ఇంతకుముందు హోమ్ డెకార్ అందులో ఉండేదన్నమాట. సో ఇక్కడ ఇప్పుడున్న ప్లేస్ వరకు సెట్ చేశాను, మొత్తం అయిపోయింది. ఇంకా ఈ నార్ వరకు అడ్జస్ట్ అయిపోయిందండి. ఇంకా మొత్తం అది ఉండిపోయింది, ఏమంటారు బెండ ఇంకా అక్కడ పెద్ద తొట్టులో చూసి పెడతా. అది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టేశాను. ఇట్లా ప్లేస్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్దండి. ఇదిగోండి బెండనారు ఉండిపోయింది. ఎర్లీ మార్నింగ్ పెట్టుకోవాలండి, పెట్టుకోగలిగితే. లేదంటే కొంచెం సాయంత్రం పెట్టుకుంటే, సాయంత్రం సేఫ్ సైడ్ ఎప్పుడైనా. కాకపోతే ఎర్లీ మార్నింగ్ పెట్టుకున్నా పర్వాలేదు. ఇవి నేను రేపు పొద్దున్న పెట్టేసుకుంటా. కొంచెం ఇలా మిగిలిపోయినప్పుడు ఏంటంటే ఈ వేర్ల వరకు ఏదన్నా తడిబట్ట చుట్టూ, లేకపోతే కొంచెం మరీ ఎక్కువ నీళ్లు నానేటట్టు ఉంచొద్దు. అలా తడిబట్ట చుట్టూ పెట్టేసుకుంటే మళ్ళీ వీలు కాకపోతే నెక్స్ట్ అయినా పెట్టుకోవచ్చు. సో అట్లా పెట్టేసుకుంటే సరిపోతుందండి. అవన్నీ రేపు పెట్టేస్తాను. ఇవాళకైతే ఇలా జరిగింది తోట పని. ఎవరికైనా ఇంకేదైనా, శ్రీను బాయ్ చెప్పే ముందు ఇది పెట్టేప్పుడు ఎవరికైనా ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక, మొత్తం గార్డెనింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు అయ్యి ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు ఒకసారి వాట్సాప్లో అడగండి. లేదంటే రీసెంట్గా ద తెలుగు హౌస్ వైఫ్ పేరు మీదుగా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేశాము. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ అడిగితే కూడా నేను వాయిస్ మెసేజ్ పెట్టడానికి ఆప్షన్ ఉంటుంది కనుక మీరు అక్కడ అడగచ్చు. ఓకే, నేను అడుగుతానే ఉంటున్నా ప్రతిసారి, మీరు ఎవరో చెప్పట్లా మీ తోటలు ఎలా ఉన్నాయో. సో మీ తోటలు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.